ఎమ్మెల్సీ అనంత్ బాబుకి ఉచ్చు బిగుస్తుంది. నిన్నటి వరకు ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి ఎవరు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఉండి తానే నేరం చేశాను ఒప్పుకొని ఎమ్మెల్సీగా ఉండి మెంబర్ ఆఫ్ కౌన్సిల్గా ఉండి తానే నేరం చేశాను ఒప్పుకొని ఆ రోజు జైలుకి వెళ్ళి బెయిల్ మీద తిరిగి వచ్చినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ మరొకసారి ఉచ్చు బిగుస్తుంది. ఆ ఉచ్చు దేనికంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అప్పుడు దర్యాప్తు కానీ అప్పుడు జరిగినటువంటి విధానాన్ని కానీ చాలా సందర్భాల్లో తప్పుపట్టడం జరిగింది. ఆ తప్పుపట్టిన సందర్భంలోనే అనంతబాబు కేసుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆ కేసుని మళ్ళీ పునర్పరిశీలన చేసి కోర్టులో ఒక ప్రత్యేకమైన న్యాయవాదిని నియమించారు. ఈ న్యాయవాది నియమించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ కేసులో పూర్తిగా అనంతబాబుకి చనిపోయిన అనంతబాబుకి కావచ్చు, అనంతబాబు భార్యకి కావచ్చు, కుటుంబానికి కావచ్చు న్యాయం జరిగే విధంగా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి సంబంధించి ప్రభుత్వం ఒక అడ్వకేట్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసులో ఇంకా అనంతబాబుకి సహకరించినటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని ఒకటి ఏర్పాటు చేసింది. అదే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. ఇది కూడా ఒక సిట్టు ఏర్పాటు చేశారు. ఈ సిట్లో ఏంటంటే ఇప్పుడు వరకు అనేక అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతబాబు కేసు విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా అనంతబాబు ఒక్కడే చేశాడా, ఇంకా అనంతబాబు వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎవరు ప్రోత్సాహం వల్ల చేశారు, అసలు ఈ మర్డర్కి మోటివ్ ఏంటి అనే దాని మీద మరొకసారి ప్రభుత్వం ఒక సిట్టు వేసింది. అయితే ఇందులో మనం గతంలో చూసినట్లయితే అనంతబాబు తానే చంపాను ఒప్పుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ కేసులో చాలా ధైర్యంగా ఉన్నాడు. కారణం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండటం, తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీగా ఉండడం. అయితే అనంతబాబు అనేటువంటి అనంతబాబు ఎమ్మెల్సీగా ఉంటాం. అయితే చనిపోయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో అతను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి కానీ చేయలేదు. అనంతబాబు ఆ కుటుంబాన్ని ఏ విధంగానూ ఆదరించింది లేదు. చంపామని చెప్పని ఒప్పుకున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా వదిలేశారు. కారణం ఏంటంటే వాళ్ళు దళితులు కాబట్టి, వాళ్ళు ఏది న్యాయ పోరాటం చేయలేరు కాబట్టి. మరి చనిపోయినటువంటి డ్రైవరు సుబ్రహ్మణ్యం అదృష్టమో లేదంటే కనుక అతనికి న్యాయం జరగాలని రాసిపెట్టి ఉండటమో, లేదు అంటే కనుక ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఉన్నటువంటి అదృష్టం అని భార్యకున్న అదృష్టమో ఏమో కానీ ఇప్పుడు సుబ్రహ్మణ్యానికి న్యాయం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే ప్రభుత్వం మారటమే ఆ కుటుంబానికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మారటంతోనే ఇటు కోడిగత్తి శ్రీను జునపల్లి శ్రీనివాసరావు కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశపడవచ్చు. ప్రభుత్వం మారటంతోనే ఈ వడ్డెర కులానికి చెందినటువంటి పిల్లలు, మన అజిత్ సింగ్ నాకు చెందినటువంటి పిల్లలు, వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. ఈ ప్రభుత్వం మారటం వల్ల ఏంటంటే వీళ్ళ స్వార్థం కోసం చేసినటువంటి హత్య రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, హత్యలు, ఈ దారుణాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం మారటం వల్ల ఆ బాధిత కుటుంబాలకి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం మారకుండా ఉంటే ఇంకో 5 ఏళ్ళు ఇదే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఆ కేసుల్లో మిగిలిన కుటుంబ సభ్యులను కూడా చంపేవాళ్ళు. వాళ్ళు జీవితకాలం జైళ్లలోనే ఉండాల్సి వచ్చేది పరిస్థితి ఉండేది. ప్రభుత్వం మారటం వల్ల ఏంటంటే ఆ కుటుంబాలకి న్యాయం జరుగుతుంది ఫస్ట్. సో ఇప్పుడు అనంతబాబు కుటుంబానికి ఒక విధంగా న్యాయం జరిగేటువంటి మంచి రోజులు వచ్చాయి. దీని మీద దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. రాష్ట్రం మొత్తం కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత సంఘాలు చాలా పోరాటాలు చేసి అసలు అనంతబాబు చంపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబుని అరెస్ట్ చేసిన దాకా కూడా అక్కడ చాలా ఉద్యమాలు, చాలా కార్యక్రమాలు చేపట్టారు. అన్ని కార్యక్రమాలు చేయడం వల్లే అనంతబాబు ఆ రోజు అరెస్ట్ అయ్యాడు. లేదంటే ఆశీస్సులు, అప్పటి ముఖ్యమంత్రి ఆశీస్సులు మెండుగా ఉన్న అనంతబాబు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఆ కేసు నుంచి తప్పించుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ అంతా చాలా జాగ్రత్తగా చేసి ఆయన్ని అరెస్ట్ చేసి నేనే నేరం చేశాను ఒప్పుకునే దాకా
పోలీసుల మీద, అదేవిధంగా ఇటు ప్రభుత్వం మీద అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ దెబ్బతోనే దళితులలో ఒక వర్గానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమయ్యారు. ఎందుకు వ్యతిరేకమైనంటే ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని చంపేయడమే కాకుండా డోర్ డెలివరీ చేసి కుటుంబ సభ్యులను కూడా హింసించడం, అంటే అన్యాయం చేయడం కాకుండా ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని చంపేయడం కాకుండా ఆ కుటుంబానికి ఆదరవు లేకుండా చేయడమే కాకుండా ఆ కుటుంబం మీద ఒత్తిడి చేయడం. సో ఈ ఒత్తిడి చేసినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో ఈరోజు అనంతబాబు ఇన్వెస్టిగేషన్ సిట్ దర్యాప్తు వేయటం, దర్యాప్తులో ఇంకా దీనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరని చెప్పి అనేది వెలుగులో తీసుకురావడం ద్వారా అనంతబాబు జరిగిన మర్డర్ ఏదైతే ఉందో ఇటు దళిత సంఘాల పోరాటం, అదేవిధంగా అటు అనంతబాబు కుటుంబ సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ పాలన 5 ఏళ్లలో నష్టపోయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో కూడా ఇంకా ఎన్నో కేసుల్లో న్యాయం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వివేకానంద కేసు సిబిఐ దర్యాప్తు చేస్తుంది. జునుపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకి ఇంకా జగన్మోహన్ రెడ్డి పోయి బెయిల్కి కోర్టు పోయి సాక్ష్యం చెప్పలేదు. ఒక పక్కన ఇటు బెయిల్ మీదే ఇంకా కష్టాలు ఎదుర్కొన్నటువంటి కుటుంబ సభ్యులు, ఇక ఈ అజిత్ నగర్లో కులకరాయి కేసులో ఈ బాధితులు ఇంకా అంటే బాధితుడు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి బాధితులుగా వీళ్ళు. సో ఇంకా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇలా రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. రంగనాయకుల అరెస్ట్ దగ్గర నుంచి మొదలుకొని సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు ధరకి ఎన్నో కేసులు జరిగాయి.